అది కమ్మనైన కందిపొడి కోసం చక్కగా కందిపప్పును వేయించుకోవాలి, అంతేనా? అవును, కందిపప్పు వేగుతుంటే ఆ స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు కందిపొడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఈరోజు నేను సింపుల్గా కందిపొడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం, లెట్స్ స్టార్ట్. ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా వెడల్పుది కొద్దిగా మందంగా ఉండేది తీసుకోండి, దడసరిగా ఉండేది. అప్పుడే పప్పులు బాగా వేగుతాయి. ఇది ప్యాన్ వేడెక్కింది కదా, ఇప్పుడు దీంట్లో 1 కప్పు కందిపప్పు, దీన్ని కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. నూనె అది ఏమీ వేయక్కర్లేదండి, ఇలాగే డ్రైగానే వేయించుకోవాలి. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది. వేగిపోవాలని చెప్పి హైలో పెట్టి మాత్రం వేయించొద్దు, సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోండి. ఇది సిమ్లో పెట్టి వేయించుకుంటే పప్పులు మొత్తం బాగా వేగి కందిపొడి చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అది కమ్మనైన కందిపొడి కోసం చక్కగా కందిపప్పును వేయించుకోవాలి, అంతేనా? అవును, కొంచెం టైం పడుతుంది. సిమ్లో పెట్టే వేయించండి, హైలో మాత్రం పెట్టద్దు. ఇది కలర్ చేంజ్ అవుతుంది, అది వేగుతున్నప్పుడే తెలిసిపోతుంది మనకు ఆ స్మెల్. కందిపప్పు వేగుతుంటే ఆ స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, కొద్దిగా అలా మొత్తం వేగాలి. కలుపుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. చూసారు, ఇలా ఎర్రగా వేగింది కదా, చాలు. ఇలా ఈ కొంచెం ఎర్రగా వేగిందని తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఆ వేడికి ఇంకొంచెం వేగుతుంది. ఇప్పుడు ఈ బౌల్లో వేసి చల్లారనిద్దాం. ఇప్పుడు ఇదే బాండీలో పెసరపప్పు కూడా వేయించుకుందాం. ఇది 1/2 కప్పు పెసరపప్పు, 1 కప్పు కందిపప్పుకి 1/2 కప్పు పెసరపప్పు అనమాట. ఇది కూడా ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. పెసరపప్పు తొందరగానే వేగిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ బాండి వేడిగా ఉంది కాబట్టి ఇంకా తొందరగా వేగిపోతుంది. కొంతమంది దీంట్లోనే శనగపప్పు వేసుకుంటారు, వేరుశనగుళ్ళు కూడా వేసుకుంటారు. ఇంకా కమ్మదనం కావాలి కందిపొడి అనుకున్న వాళ్ళు వేరుశనగుళ్ళు కూడా వేసుకోవచ్చు. అదో గుప్పుడు, శనగపప్పు గుప్పుడు కూడా వేసి సేమ్ అలాగే వేయించుకుని డ్రైగా పొడి చేసుకోవచ్చు. నేనైతే మాత్రం కందిపప్పు పెసరపప్పు మాత్రమే వేస్తాను. వేరుశనగుళ్ళు అంటే ఇలాగ ఇప్పుడు ఇది కప్పుకి 1/2 కప్పు ఎలాగో అలా కాదు, ఒక గుప్పుడు దాన్ని కూడా ఇలాగే వేయించుకుని చేసుకుంటారు. నేనైతే మాత్రం ఇలాగే చేస్తాను. ఓకే, ఫ్లేవర్ అన్నమాట అయితే. యా, ఇలా వేగిన పెసరపప్పును కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఎండుమిర్చి వేయడానికి. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. మీ కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోండి. 1 కప్పు కందిపప్పు, నేను చెప్తా. 1 కప్పు కందిపప్పు, ఈ కప్పుతో పెసరపప్పు, హాఫ్ కప్పు లెక్క ఇది. 1/2 కప్పు. ఓకే, నేను చెప్తాను రెసిపీ. కప్పు కందిపప్పుకి 1/2 కప్పు పెసరపప్పు తీసుకుని ఈ కప్పుతో ఎండుమిర్చి, నా ఉద్దేశం ప్రకారం ఒక 50 గ్రాముల దగ్గర ఉంటాయి. 50 గ్రాములు పూర్తిగా ఉండవాలండి, 30 గ్రాముల నుంచి 40 గ్రాముల మధ్యలో ఉంటాయి. అన్ని ఎండుమిర్చి తీసుకున్నాం. మేము మ్యాక్సిమం కమ్మగానే తింటాం, ఎక్కువ కారంగా ఏం తిన్నాం కాబట్టి అవి సరిపోతాయి మాకు. సో కందిపప్పు వేయించుకుని దీంట్లో వేసింది, పెసరపప్పు వేయించుకుని ఈ కందిపప్పులోనే కలిపేసింది. ఇప్పుడు నూనె వేసి ఎండుమిర్చి వేయిస్తాం. ఎస్, ఓకే.
ఇవి వేగిన తర్వాత తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది వేగిపోయే దీంట్లోనే ఇంగు వేసేసుకుందాం. వేగిపోయి కదా, ఇప్పుడు దీన్ని తీసి దాంట్లో వేసేసి చల్లారనిద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోనే ఈ జీలకర్రని ఏం వేయించక్కర్లేదు, ఇది పచ్చిగా ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. అందుకని ఆ వేడిగా ఉన్న దాని మీదే ఈ జీలకర్రని వేసేస్తున్నాను. ఇవి బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాతే మిక్సీ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం చేసుకోవద్దు. వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే తడి వచ్చేసి అసలు పొడి నిలవ ఉండదు. బాగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ చేసుకోండి. వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు దీంట్లోనే వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు ఏమీ వేయించక్కర్లేదు, పచ్చివే మిక్సీ చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా పొడి చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసుకుందాం. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మిక్సీ చేసినప్పుడైనా వేసుకోవచ్చు, కానీ నేను ఇలా వేసుకుంటాను, నాకు ఇలా అలవాటు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకు తింటే చాలా చాలా బాగుంటుంది. నెయ్యి కంటే కూడా నూనె వేసుకుని కలుపుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న గంటని ఆల్లో పెట్టుకుంటే మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.